ఈరోజు మదర్స్ డే. ప్రపంచమంతా కూడా తల్లులకు పాదాభివందనాలు చెల్లిస్తూ వారి పిక్చర్స్ అన్నీ కూడా మొత్తం సోషల్ మీడియా అంతా కూడా మారు మ్రోగిపోతూ ఉంటాయి. అప్పటి వరకు మరి తల్లులను పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ, వారి మాట వింటారో లేదో తెలియదు కానీ, ఆ రోజు మాత్రం చాలా ఇదిగా తల్లుల గురించి ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు. తప్పు కాదు ఫొటోస్ పెట్టుకోవడం, నిజమే. తల్లులకి కొన్ని చూసినప్పుడు మనసు నిండా ఒక సంతోషం ఉంటుంది. నా కొడుకు ఇట్లా తన ప్రేమను ఎలా వెల్లడి చేశాడు, నా కూతురు తన ప్రేమను ఎలా వెల్లడి చేసింది అని చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మీ ప్రేమను తెలియజేయాలి. వారికి ఎప్పుడు కూడా రుణస్తులుగా ఉండాలి అనేది మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. వారిని గౌరవిస్తూ గణపరుస్తూ ఉండాలి అనేది మాత్రం మర్చిపోకూడదు. అది నేను అనేది. అంతే తప్ప ఈరోజు విషెస్ చెప్పకూడదని కాదు, లేకపోతే ఫొటోస్ పెట్టుకోకూడదని కాదు. అవకాశం ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకి మీ ప్రేమను వ్యక్తపరచండి. వారి కళ్ళే కాదు, వారి గుండెలు కూడా చెమర్చుతాయి అలాంటివి చూసినప్పుడు. అర్థమైందా? వీలైనంత వరకు మీ ప్రేమను వ్యక్తపరిచే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. హుందాగా అబ్బో నా ప్రేమంతా నా మనసులోనే ఉంటుంది అలాంటి మాటలు చెప్పకండి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అక్కడితో ఆగిపోయిందా? అది క్రియగా మార్చబడింది. ఏమైంది క్రియగా అంటే, దేవుడు ప్రేమించిన ప్రేమ తన ప్రియకుమారుణ్ణే ఈ లోకానికి పంపించేలా చేసింది. కాబట్టి మీ ప్రేమ మీ గుండెల్లో ఉంటుంది, మీ మనసులో ఉంటుంది, లేకపోతే మీకేదో ఎప్పుడో కలుగుతుంది. ఇవన్నీ కబుర్లు చెప్పకుండా మీ ప్రేమను మీ తల్లిదండ్రులకి వ్యక్తపరచండి. అర్థమైందా? అది ఏ రూపంలో వ్యక్తపరుస్తారో మీ ఇష్టం. స్టేటస్లు పెట్టుకుని వ్యక్తపరుస్తారు, సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టుకుని వ్యక్తపరుస్తారు. మీరు ఎలా అయినా కూడా తెలియచేయండి. ఒక్కటి గుర్తుంచుకోండి, అది ఈ రోజుకే పరిమితం కాకుండా మీరు ఎప్పుడూ కూడా మీ తల్లిదండ్రులకు రుణస్తులుగా, వారిని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. సామెతలు 31వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. చూడండి. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. తన బిడ్డల కొరకు ఒక గుణవతి అయినటువంటి స్త్రీ, గుణవతి అయినటువంటి తల్లి, ఆమెకున్నటువంటి లక్షణాలు ఏ రీతిగా ఉంటాయో ఇక్కడ పరిశుద్ధ గ్రంథం వివరణ ఇస్తూ ఉంది. బలము ఘనత ఆమెకు వస్త్రములంట. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉంటుంది అంట. బలము ఘనత ఈ రెండు కూడా బిడల వలన మాత్రమే వస్తాయి. గుర్తుంచుకోండి. బలం ఏంటి అంటే మానసికంగా, మెంటల్గా, లేకపోతే ఫిజికల్గా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాం తెలుసా? మన పిల్లలు భయభక్తులు కలిగి మన మాటకు లోబడి మన మాట ప్రకారం జీవిస్తూ మనం చెప్పింది చేసినప్పుడు మనకు ఒక బలం ఉంటుంది తెలుసా? ఎంత స్ట్రాంగ్గా ఉంటామో. నాకేంటి, నా కొడుకున్నాడు, నాకేంటి, నా కూతురు ఉంది. తల్లిదండ్రులకి బలం ఎక్కడ నుండి వస్తుంది అంటే వారి బిడ్డలను బట్టే వస్తుంది. ఘనత ఎక్కడ నుండి వస్తుంది అంటే వారి బిడ్డలను బట్టే వస్తుంది. నా కొడుకు ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాడు, ఊరంతా కూడా వారి అబ్బాయి అండి అని అంటూ ఉంటే ఈ తల్లికి ఘనత, ఈ తండ్రికి ఘనత. గమనించండి, ఈ బిడ్డల నుండి ఈ బలము ఘనత తల్లిదండ్రులైనటువంటి వారికి రావాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఆ కుటుంబంలో చోటు చేసుకోవాలి అంటారు? ఎక్కువ శాతం తండ్రి కన్నా కూడా తల్లి మీద భారం ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి అంటే, తండ్రి పనికి వెళ్తూ ఉంటాడు, ఆయన ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటాడు, కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి తల్లి బిడలను సంరక్షించుకుంటూ, కాచుకుంటూ, చెప్పుకుంటూ, అన్నిటినీ నేర్పించుకుంటూ ఉంటుంది. కనుక ఆ తల్లికి ఎక్కువ బాధ్యతలు ఆమెకే ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. నాకు ఈ 31 సామెతలు ఈ అధ్యాయం చూసినప్పుడు అసలు వండర్ఫుల్. అసలు దేవుడు అసలు నిజంగా ఆయన యొక్క మనసు కానివ్వండి, ఆయన విధానాలు కానివ్వండి అద్భుతం అనిపిస్తాయి. కారణం, ఈ రోజున స్త్రీ సూపర్గా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. చాలా చాలా విషయాలలో వారి చెయ్యే పైన ఉంటా ఉన్నది. వారే అన్ని కార్యక్రమాలు ఈజీగా చేయగలుగుతా ఉన్నారు.
మనకి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఓకే, ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ అన్న మాట ఏంటంటే, ఎప్పుడైతే స్త్రీ అర్ధరాత్రి ఆమె స్వతంత్రంగా లేకపోతే క్షేమంగా ఆమె తిరగగలదో అప్పుడే నిజమైన స్వతంత్రం అని. ఏది 70 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట కదా. ఇప్పుడు మనం చదివే ఈ సామెతలు 31 ఎన్ని వేల సంవత్సరాల క్రితం? 70 సంవత్సరాల క్రితమే స్త్రీకి స్వాతంత్రం, స్వేచ్ఛ లేకుండా పట్టబడిన పరిస్థితిలో ఒక లిమిటేషన్ లేకపోతే ఒక గీత గీసి అనే పరిస్థితిలో ప్రపంచమంతా ఉంటే, దేవుని ప్రజలుగా చేయబడినటువంటి ఆ దేశములో, ఆ జనాంగములో, దేవుని బిడలుగా ఉన్నటువంటి కుటుంబములో స్త్రీ బాధ్యత ఏంటో వ్రాయబడినటువంటి విషయం ఇన్ని వేల సంవత్సరాల క్రితం. ఏమని రాశారో తెలుసా? నేను ఎందుకు ఇంత ప్రత్యేకించి చెప్తున్నానంటే, ఆ స్త్రీ అంట ఆమె వ్యాపారం చేస్తుంది. దానిపైన ఇందాక చదివాను చూడండి, నడికట్లను అమ్ముతుంది, పొద్దున్నే లెగుస్తుంది, బోళ్ళంతమంది పని వాళ్ళు ఉన్న ఆమె చాలా కష్టపడుతుంది. ఆమె దాచుకున్న ధనముతో ద్రాక్ష తోట కొంటది, తన భర్తకు సపోర్ట్ చేస్తుంది, తన భర్తకి ఆమె వెనుకుండి ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ ఇస్తుంది. ఆర్థికంగా, మానసికంగా, శరీరపరంగా ఆమె కృపగల ఉపదేశం చేస్తుంది తన పిల్లలకి అన్నీ నేర్పించుకుంటుంది, చెప్పుకుంటుంది. ఈమె చేసే పనిని బట్టి అంట సిటీ గేట్స్, విలేజ్ గేట్స్, మనకి ఊరి ఎంట్రన్స్లో కూర్చోడానికి ఒక చెట్టు క్రింద ఉంటూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఈ ఊరిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చుని ఏ గొడవ అయినా లేకపోతే వారి మధ్యకు వచ్చిన ఏ విషయాన్నైనా చర్చించడం కానీ, లేకపోతే దాన్ని అంతటినీ కూడా పరిష్కారం లేకపోతే తీర్పులు తీర్చడం కానీ, ఒక పెద్ద ఇదైనటువంటి వ్యక్తులు కూర్చునే పరిస్థితి ఇదివరకు కాలంలో మనం చూసినట్లయితే అన్నమాట. అలాంటి చోట ఆమె గురించి గొప్పగా మాటలు మాట్లాడతారంట. చూడండి, స్త్రీ 70 సంవత్సరాల క్రితం నథింగ్ ఆమె, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం మాత్రం దేవుడు రాయించాడు, నువ్వు నథింగ్ కాదు, నిన్ను అలా చేయలా. నేను గుర్తుంచుకోండి, దేవుడు స్త్రీని బలహీనంగా చేయలా. ఆయన ఒక పురుషుణ్ణి చేసినప్పుడు అతనికి సాటి అయిన వ్యక్తిగా చేశాడు. అర్థమైందా? బలహీనమైన వ్యక్తిగా చేయలా. ఆయన ఎన్ని పరీక్షలు చేశాడు అంటే, ఆదాము కోసం ఎలా, తనకి తోడు కోసం ఎలాంటి వ్యక్తిని చెయ్యాలి అని ఎన్ని ఆలోచనల తర్వాత అతని కోసం ఒక సాటి అయిన, అతనికి దీటు అయిన, అతనికి సరిపడినటువంటి వ్యక్తిని దేవుడు ఆయన యొక్క ఆలోచన ద్వారా రూపించాడు. ఆమె స్త్రీ. నువ్వు బలహీనమైన వ్యక్తివి కాదు, నువ్వు బలమైన వ్యక్తివి. నిన్ను బట్టి నీ కుటుంబం కట్టబడుతుంది, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నిన్ను బట్టి నీ కుటుంబం ఎదుగుతుంది, నిన్ను బట్టి నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలో నిలబడుతుంది. ఈమె చేసే పనికంట తన భర్తకు పేరు, తన పిల్లలకు పేరు. ఆలోచన చేయండి, తల్లిగా ఎంత అద్భుతమైనటువంటి పనులను చేయడానికి దేవుడు ఒక స్త్రీని నిర్మించాడు అంటే, ఆ పురుషునికి ఒక దీవెనగాను దానముగాను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఊరికినే ఒక మూలను కూర్చుని నాకే బలం లేదు, నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఏదో ఆయన తీసుకొస్తే వండి పెట్టి అలా పడేయడానికే కాదు. నువ్వు వండి పెట్టి పడేయడానికి కాదు, ఏదో ఆ పాచి అంట్లు ఉంటాయి అవన్నీ తోముకుని మూలను కూర్చుని ఇల్లు తుడుచుకోవడానికి కాదు, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి. ఈ రోజున మదర్స్ డే అని జరుపుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే, అలా ఒక మూలను కూర్చుని ఏదో ఈ బతుకు అన్నట్లు వెళ్ళదీయకుండా, వారికంటూ దేవుడు బాధ్యతనిచ్చాడని గ్రహించి, భారాన్నిచ్చాడని గ్రహించి, వారిని బట్టి మాత్రమే కుటుంబం కట్టబడుతుంది అని గ్రహించి వారి బిడ్డలని దేవుని బిడ్డలుగా పెంచారు. చూడండి, అలాంటి తల్లులను జ్ఞాపకం చేసుకున్న నిమిత్తం, అలాంటి తల్లుల యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్న నిమిత్తం మదర్స్ డే ఏర్పాటు చేయబడింది. ఈ రోజున మరి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నీ బిడ్డలకు అవకాశం ఉందా? అవకాశం అంటే ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నారా? మా అమ్మ ఇంత చేసింది అని, ఏం చేసిందిలేండి అని తీసి పడేస్తూ ఉన్నారా? ఆలోచన చేయండి. చాలా మంది తల్లులు వారి పిల్లల దగ్గర ఓడిపోతూ ఉంటారు. ఓటమి పాలైనటువంటి తల్లులు చాలామంది ఉంటారు. ఎందుకు అంటే,
చూద్దాం, చూడండి. ఒకటి, దేవుని ప్రణాళికలో నీ బిడ్డను పెంచాలి, నువ్వు గెలుపుతో ఉండాలి అంటే నువ్వు అలా పెంచగలుగుతా ఉన్నావా? నువ్వు అలా పెంచావా? ఆలోచన చేయి. దేవుని ప్రణాళికను నీ బిడ్డకు తెలియచేసావా? సమూయేలు తల్లి హన్న, ఆమె ఎంతగా ప్రార్థన చేసి దేవుని దగ్గర ప్రాధేయపడి ఒక్క మగబిడ్డనిస్తే అతన్ని పరిచర్యకి ఇస్తా అని చెప్పి దేవుణ్ణి అడిగి పొందుకుంది. దేవుడు ఆమె మొరను ఆలకించి ఆమె కోరినట్లే కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని పొందుకున్నటువంటి ఆమె, గమనించండి, చిన్నప్పటి నుండి, ఒక వయసు వచ్చాక కాదు, చిన్నప్పటి నుండి తన బిడ్డకు ఆ బిడ్డ యొక్క ప్రణాళిక ఏంటో, దేవుడు ఎందుకు పంపించాడో, దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఆ జీవితం ఎందుకు ఆ రీతిగా ఉందో తన బిడ్డకు చిన్నప్పటి నుండి కూడా నేర్పించుకుంటా ఉంది. అయ్యా, నువ్వు ఊరికి లోకానికి వచ్చినోడు కాదు నానా, నువ్వు దేవుడు పంపించినటువంటి బిడ్డవు. నేను ఎంతగా దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్ను నాకు బహుమానంగా ఇచ్చాడు. ప్రణాళికను గుర్తు చేస్తూ ఉంది. నువ్వు ఊరికి నీ లోకానికి సంబంధించిన వాడవు కాదు, ఈ లోకంలో పడి తిరిగేవాడవు కాదు, ఈ లోకానికి సంబంధించినటువంటి జీవితం కాదు నీది. నీకు దేవుడు ఒక ప్రణాళికతో ఈ లోకానికి పంపించాడు, నిన్ను ప్రేమించాడు దేవుడు. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించాలి, అది నేర్పించింది. ఈ రోజున ఎంతమంది తల్లులు మీ బిడ్డలకు దేవుని ప్రణాళికను తెలియజేస్తూ ఉన్నారు, దేవుని చిత్తంలో నడవాలి అని తెలియజేస్తూ ఉన్నారు? చెప్పండి. దేవుని చిత్తాన్ని ఏ రోజునైనా మీ పిల్లలకి గుర్తు చేశారా? దేవుని ప్రణాళిక ఏంటో మీరు ఎప్పుడైనా గుర్తు చేశారా? ఎప్పుడైతే దేవుని ప్రణాళిక నీ బిడ్డకు తెలుస్తుందో, ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో నీ బిడ్డను పెంచుతావో, నువ్వు దేవుని బిడ్డవి అని ఎప్పుడైతే పెంచుతావో, ఆ బిడ్డ ఎదిగే కొద్దీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితుల్లో అతడు పడిపోడు. కారణం, అతని ప్రణాళిక ఏంటో తెలుస్తుంది. అతను ఎందుకొరకు ఈ లోకానికి పంపబడ్డాడో, తన తల్లి ఏ రీతిగా బిడ్డను పెంచిందో ఆ ప్రణాళిక గుర్తు చేసుకుంటాడు. ఈ రోజున చాలా మందికి వారు ఎందుకు జీవిస్తా ఉన్నారో, వారి జీవితం ఏ రీతిగా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి అనే దానిని ప్రక్కన పెట్టి ఈ లోకానుసారమైన రీతిగా బ్రతుకుతా ఉన్నారు. ఒకవేళ తల్లి చెప్పినా, నేను నిన్ను ఇట్లాగా పెంచాలనుకున్నాను, లేకపోతే నువ్వు వెళ్ళే అది కరెక్ట్ కాదు, లేకపోతే నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, నీ విధానం కరెక్ట్ కాదు అంటుంటే ఎదురు తిరిగే పరిస్థితులు చాలామంది బిడ్డలు. కారణం ఏంటి అంటే, చిన్నప్పటి నుండి వారి ప్రణాళికను చెప్పకపోవడమే తల్లిగా నీవు. గమనించండి, ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో నీ బిడ్డను పెంచుతావో, సమూయేలు ఏమయ్యాడో తెలుసా? సమూయేల్ని మహా అయితే 5 సంవత్సరాల లోపు మందిరంలో విడిచిపెట్టేసింది హన్న. విడిచిపెట్టేసిన తర్వాత ఆ పిల్లాడిని చూడడానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేది. సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఒక అంగీ కుట్టి తీసుకుని వెళ్తా ఉండేది. సంవత్సరానికి ఒకసారి ఆ బిడ్డను కలుసుకోవడం, సమూయేల్ని కలుసుకోవడం, అలా ఏదో అక్కడ బ్రతుకుతా అట్లా ఆ పిల్లాడు ఆ యొక్క యాజకుని సంరక్షణలో తనకు బ్రతుకుతా ఉన్నాడు. చుట్టూ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఆలోచన చేయండి, ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే, మనం మన పిల్లల్ని ఎక్కడైనా విడిచిపెట్టాలంటే భయపడుతూ ఉంటాం. కారణం, పరిస్థితులు ఎలా ఉంటాయో వాటి ప్రభావం పిల్లల మీద పడి వీరెలాంటి దుష్ప్రభావానికి లోనై వీరెలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారో అని కదా. రౌడీల దగ్గర విడిచిపెడతామా? హంతకుల దగ్గర విడిచిపెడతామా? దొంగతనం చేసే వారి దగ్గర విడిచిపెడతామా? వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గర విడిచిపెడతామా? పిల్లల్ని వాళ్ళ దగ్గర పెరిగేలా వదులుతామా అండి? వదలం కదా. గమనించండి, ఈ హన్న తన కొడుకుకి ఎంతగా ఆ బిడ్డకు నీ ప్రణాళిక ఏంటి, నువ్వెందుకు, నీ వల్ల దేవునికి ఎలా మహిమ రావాలి, తల్లిదండ్రులుగా మాకెలా ఘనత రావాలి, సమాజానికి ఎలాంటి మేలు కలగాలి అనేది సంవత్సరానికి ఒకసారి ఆ బిడ్డను కలుసుకోవడం నేర్పించింది. కనుకనే ఆ పిల్లవాడు పెరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? యాజకుని దగ్గరే పెరుగుతా ఉన్నాడు, మందిరంలోనే పెరుగుతా ఉన్నాడు. యాజకుని పిల్లలు ఉన్నారే, యవనస్తులు, పెళ్ళైపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎంత ఘోరమైనటువంటి వ్యక్తులంటే, ఆ మందిరానికి వస్తున్నటువంటి స్త్రీలతో వ్యభిచారం చేసేంత దరిద్రమైన వ్యక్తులు. అర్థమైందా? ఈ విషయం ఎవరికి తెలియకుండా లేదు, మొత్తం
అందరికీ తెలిసిపోయింది. అందుకే ఆ మందిరానికి వెళ్ళి బలి అర్పించాలన్నా, ఆ మందిరానికి వెళ్ళాలన్నా ఎంత అసహించుకునే వాళ్ళు, చాలా మంది చిరాకు పడే వాళ్ళు. అలాంటి చోట ఈ బిడ్డని వదిలేసి వచ్చిందండి. ఎంతగా ఈ తల్లి ఆ బిడ్డకు తన ప్రణాళిక ఏంటో చెప్పకపోతే ఆ బిడ్డ దీవెనగా పెరుగుతాడు, మచ్చ మరక డాగు లేకుండా. ఆయన అంటాడు, నేను మీలో ఎవరు పెరిగిన తర్వాత సమూయేలు చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలీలతో అంటాడు, నేను మీ దగ్గర ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా అక్రమంగా అన్యాయంగా నేను ఏమన్నా తీసుకున్నానా అని అడుగుతాడు. అంటే ఎంత నిక్కచ్చి మనిషి కాకపోతే అలా అడుగుతాడు చూడండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటారు, అయ్యా నువ్వెప్పుడు అలాంటి చెడు పని చేయలా, నువ్వు పర్ఫెక్ట్. ఎందుకు అంటే తల్లి చిన్నప్పటి నుండి ఆ బిడ్డకు ఆ ప్రణాళిక ఏంటో చెప్పింది. అయ్యా నువ్వు దేవుని బిడ్డవే, దేవునికి పేరు తెచ్చేవాడుగా ఉండాలి, నువ్వు దేవుని క్రమాన్నే నువ్వు జరిగించాలయ్యా, ఇటు అటు తిరగడానికి లేదు, నువ్వు ప్రత్యేకించబడ్డావు లోకంలో నుండి. నువ్వు చెప్పగలుగుతున్నావా, ఇదిగో నాయనా మనది క్రైస్తవ కుటుంబం, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, నువ్వు లోకంలో నుండి ప్రత్యేకించబడ్డావు, మన కుటుంబం లోకంలో నుండి ప్రత్యేకించబడింది, దేవుని రక్తం చేత కడగబడింది. మనం ఇవి చేయకూడదు, మనం అలా ఉండకూడదు, మనం ఇలాగా వెళ్ళకూడదు, దేవుని మాటలోనే మనం ఉండాలి, దేవుని కొరకు మనం బ్రతికే వ్యక్తులుగా ఉండాలని నీ బిడ్డలకు దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని, దేవుని నిర్ణయాన్ని నీ బిడ్డలకు చిన్నప్పటి నుండి నువ్వు చెప్పినట్లయితే వారు ఎలాంటి పరిస్థితులు చుట్టూ ఉన్నా ఆ పరిస్థితుల్లో వారు దిగజారి పడిపోరు. చాలాసార్లు చాలా మంది తల్లులు అంటూ ఉంటారు, పాపం వాళ్ళ పిల్లల్ని వెనకేసుకొస్తూ, మా పిల్లోడు చాలా మంచోడండి, కానీ వాళ్ళ పిల్లోడు ఉన్నాడు చూశారు, వాడి వల్లేనండి మా పిల్లోడు పాడైపోతున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను చూశారు, నువ్వు చిన్నప్పటి నుండి నీ పిల్లోడికి దేవుని ప్రణాళిక అని చెప్తే పక్కనోడి పిల్లోని చూసి వీడేం పాడైపోడు, వీడు దరిద్రుడయ్యాడు కాబట్టే వీడి వల్ల వాడు పాడైపోతున్నాడు అంటది వాళ్ళమ్మ. ఒకళ్ళు ఎలాగే తిట్టుకోండి, ఎవరి వల్ల ఎవరు పాడవడం కాదు. తల్లిగా తండ్రిగా మీరు మీ బిడ్డలను ఎలా పెంచుతున్నారు? చిన్నప్పటి నుండి భక్తి ఎందుకు అని అనుకుంటున్నారా? చిన్నప్పటి నుండి చెప్పవలసిన అవసరం లేదులే అనుకుంటున్నారా? ఎలా ఉన్నారు? చాలామంది తల్లులకి ప్రాబ్లం ఏంటో తెలుసా, పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే తండ్రులకి చెప్పరు, దాచేస్తూ ఉంటారు. ఒరే మీ నాన్నకు తెలిసి చంపేస్తాడ్రా అంటారు, పైగా అమ్మ చెప్పకమ్మా అంటారు. వాళ్ళు చేసే తప్పే అది. ఎప్పుడైతే శిక్షా దండన వస్తుందో అప్పుడు వాడు ఆ మార్గములో చెడుగా తొలగిపోయే పరిస్థితి ఉండదు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు పెద్దవాడయ్యాక తొలగిపోడు. బాలుడికి స్వాభావికంగా మూఢత్వం ఉంటుంది, అయితే శిక్షాదండన ఏం చేస్తుంది? ఆ మూఢత్వాన్ని, ఆ మూర్ఖత్వాన్ని, ఆ మాట వినకుండా తిరిగే స్వభావాన్ని ఏం చేస్తుందంట? తొలగించేస్తుందంట. కాబట్టి నీ బిడ్డ మాట వినకపోతే, నీ బిడ్డ తప్పు చేస్తే తండ్రికి చెప్పు. తండ్రికి చెప్పి ఖచ్చితంగా మీ ఇద్దరు బాధ్యత తీసుకుని పిల్లల విషయంలో మీరు కఠినంగా ఉండాలి, ఖండితంగా ఉండాలి. చెప్పానుగా, ప్రణాళిక ఏంటో నువ్వు నీ బిడ్డలకు చెప్పాలి. ఖండితంగా నువ్వు ఇలాగే ఉండాలి అంతే, నువ్వు ఇలాగే చెయ్యాలి అంతే, ఇంకా వేరే మాట లేదు, వేరే ఆలోచన నీ కుటుంబంలో రాకూడదు నీ బిడ్డల విషయంలో. అలా ఉన్న రోజున సమూయేలు ఎలాంటి ఘనతను పొందుకున్నాడో, ఎలాంటి అద్భుతమైన నడవడిక ఆయన నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు పెంచే పిల్లలు క్రమంగా ఉండడమే గగనం, భక్తిగా ఉండడమే గగనం, దేవుణ్ణి పట్టుకుని వేలాడటమే గగనం. అలాంటిది తల్లిదండ్రుల దగ్గర పెరగకుండా ఎక్కడో పెరిగినోడు, దుర్మార్గుల చుట్టూ పెరిగినోడు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అంటే కారణం ఆలోచన చేయండి. అతడేంటో అతడు తెలుసుకున్నాడు కనుకనే చిన్నప్పటి నుండి నేనేమై ఉన్నానో నాకు తెలిస్తే నా మార్గం తప్పిపోను, నేను ఇలాగే ఉండాలి అని తీర్మానం చేసుకుంటాం. గమనించండి, చిన్నప్పటి నుండి దేవుళ్ళో పెంచినప్పుడు మన బిడ్డలు మార్గం తప్పిపోకుండా ఉంటారు. కుటుంబంలో తల్లి ప్రార్థన కేంద్రంగా ఉండాలి, అది మర్చిపోకండి. మీ కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర, అది మీ బిడ్డలను అద్భుతంగా వారిని మారుస్తుంది. మీరు చెప్పడమే కాదు, మీ ప్రార్థన పూర్వకమైనటువంటి విజ్ఞాపనలు కూడా దేవుని దగ్గర చేసినప్పుడు ఆ ప్రార్థన ఆశీర్వాదంగా మారుతుంది. సరే, ఒక తల్లి గురించి మాట్లాడుకున్నాం. ఆ తల్లి తన బిడ్డను ఎలా పెంచింది, ప్రణాళిక ఏంటో, అతడు ఏమై ఉన్నాడో అతనికి తెలియజేసి పెంచింది. నువ్వు క్రైస్తవుడివి అని తెలియజేసి పెంచింది. మన మాటలో చెప్పాలి అంటే క్రైస్తవుడు అంటే ఏంటి? దొంగతనాలు, వ్యభిచారం, నరహత్య, లేకపోతే పొరుగు వారిని ఆశించడం, లేకపోతే తల్లిదండ్రులను ఇలాంటివి చేస్తాడా? క్రైస్తవుడు అంటే ఏంటండి? క్రమమైన జీవితాన్ని జీవించేవాడు క్రైస్తవుడు.
కదా. నువ్వు క్రైస్తవుడివి అని పెంచింది. గుర్తుంచుకోండి, మీ పిల్లల్ని ఏమని పెంచుతున్నారు ఆలోచించుకోండి మీరే. డబ్బున్నాళ్ళు మీరు, మనకేంట్రా ఏ లోటు లేదు, మనకు ఒక 3 ఎకరాలు ఉంది, లేకపోతే మనకి ఉద్యోగం ఉంది, మనకి ఇంత వెనకాల ఇన్నున్నాయి అని పెంచుతున్నారా, లేకపోతే దేవుని బిడలం మనం అని పెంచుతున్నారా? ఎలా పెంచుతున్నారో ఆలోచన చేయండి మీరే. ఇక తర్వాత తల్లి ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. ఎలీషా కాలంలో ప్రవక్త శిష్యుని యొక్క భార్య, ఆమె భర్త చనిపోయాడు, ఆ ప్రవక్త శిష్యుడు చనిపోయాడు, అప్పుల పాలయ్యాడు. ఆయన ఆ అప్పుల వాళ్ళు మీదకి వచ్చారు. పిల్లల్ని, 2 కొడుకుల్ని తీసుకుని వెళ్ళిపోతాను అని అంటా ఉన్నారు. ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషాతో చెప్పింది పరిస్థితి, ఇదిగో ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు నా కొడుకుల్ని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతామంటున్నారు అంటే, ఎలీషా ఆయన అంటాడు, సరే నీ దగ్గర ఏముంది అని అడుగుతాడు. ఆవిడేమో నా దగ్గర ఒక నూనె చిన్న బుడ్డి ఉంది, కుండ లాంటిది చిన్నది ఉంది అని చెప్పి అంటది. అన్న తర్వాత సరే అమ్మ, అందరి దగ్గర నువ్వు పాత్రలు తీసుకుని నీ దగ్గర ఉన్నటువంటి ఆ నూనెను అన్నిట్లో నింపు అని అంటాడు. ఈమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత పాత్రలు తీసుకుని వస్తారు. తలుపు వేసుకుని తన కొడుకులు లోన ఉండి ఆ బుడ్డెలో ఉన్నటువంటి, లేకపోతే ఆ చిన్న కుండలో ఉన్నటువంటి నూనెను ప్రతి పాత్రలో నింపుతూ ఉంటారు. మొత్తం అన్నీ నిండిపోయాయి. నిండిపోయిన తర్వాత ఆ కొడుకులతో తల్లి అంటది, నాయనా ఇంకా పాత్రలు తీసుకుని రండి అని అంటది. అంటే ఈ పిల్లలు అంటారు, అమ్మా ఇంకా పాత్రలు ఏం లేవు అని అంటారు. చూడండి, మాదిరిగా ఉండాలి అంటా ఉన్నానే, ఎందుకు ఈ తల్లిని చూపించి మాదిరిగా ఉండాలి అని అంటా ఉన్నాను అంటే, ఆమె కష్టంలో, ఈమె ఆ భయంకరమైన పరిస్థితిలో, ఆ వేదనాభరితమైన పరిస్థితిలో, ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆమె అధికారుల దగ్గరికి, తనకు నెలవైన వాళ్ళ దగ్గరికి, లేకపోతే తన బంధువుల దగ్గరికి వెళ్లకుండా ఆమె సరాసరి ఎక్కడికి వెళ్ళింది? ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఆమె కష్టంలో ఎవరి దగ్గరికి వెళ్ళాల, కష్టంలో ఏ అక్రమం చేయలే. ఆమె కామన్గా కష్టం ఉన్నప్పుడు, ఇరుకున్నప్పుడే దొంగతనమో ఏయో ఒక విషయాలలో అక్రమమైన దారిలోకి వెళ్ళిపోతాం. కష్టంగా ఉంది కదా ఆమె జీవన విధానం, ఆమె పరిస్థితి, ఆమె పిల్లల పోషణ అని అక్రమంగా లోకానుసారమైన రీతిగా చెడ్డ పనులకి ఆమె వెళ్ళాల. అలాగే గొప్ప గొప్ప వ్యక్తుల సహాయము కోరలా. ఆమె ఎవరిని వెళ్ళి అడుగుతా ఉంది? నా భర్త ఎవరినైతే, ఏ దేవుణ్ణైతే ప్రేమిస్తూ భక్తిపరుడుగా ఉన్నాడో, భక్తిపరుడుగా జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టాడో, నా భర్త నమ్మినటువంటి ఆ దేవుణ్ణే నేను కూడా ప్రాధేయపడతా, ఆ దేవుని వైపే చూస్తా, ఆ దేవుణ్ణే నేను వేడుకుంటా అనే నమ్మకం, విశ్వాసం ఆ తల్లి కనపరిచి, ఆమె కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ప్రవక్త దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ కష్టం ఉంది, నేనేం చేయను అంటే ఆయన అంటాడు, ఇలా నింపమ్మా పాత్రలన్నీ అన్నాడు కదా. ఆ విశ్వాసాన్ని చూసినటువంటి పిల్లలు, ఈ పిల్లలు పాత్రలు ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఏం లేవమ్మా అన్నారు అంటున్నానే. ఆ పిల్లలు చూడండి, వాళ్ళకున్న విశ్వాసం చూడండి, వాళ్ళ తల్లి చూపించిన మాదిరి ఈ పిల్లలు ఏ రీతిగా చూపిస్తున్నారో చూడండి. వీళ్ళకి ఎంత మేలయ్యిందో చూడండి. ఈ చిన్న బిడ్డల మనసు ఎంత విశ్వాసముతో ఎదిగి పరిపక్వమైన రీతిలో ఉందో చూడండి. ఆ పిల్లలు పాత్రలు తీసుకుని వచ్చేటప్పుడు టెస్ట్ కోసం ఒక 4 పాత్రలు తీసుకురావాలి. నిజంగా నిండుతుందా లేదా, అంతే కదా మరి. టెస్ట్ కోసం ఒక 4-5 పాత్రలు తీసుకొచ్చి, అమ్మ ఒకసారి టెస్ట్ చేద్దామే అమ్మ, నిజంగా నిండుతుందా, అన్ని పాత్రలు నిండితే అప్పుడు అందరి దగ్గర తీసుకొచ్చేస్తామమ్మా అనాలి. ఆ పిల్లలు అలా కాదు, మొత్తం పాత్రలు తెచ్చేశారు. దేవుడు కార్యం చేస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు నీ బిడ్డకు మాదిరిగా ఉంటున్నావా? విశ్వాసాన్ని చూపించే విషయంలో, విశ్వాసాన్ని నీ తర్వాత తరానికి పాస్ చేసే విషయంలో మాదిరిగా ఉంటా ఉన్నావా? నీ విశ్వాసాన్ని నీ బిడ్డలకు ఇవ్వగలుగుతా ఉన్నావా? ఎలా ఉంటా ఉన్నావు? నిన్ను చూసి నీ బిడ్డలు ఎలా ఎదుగుతా ఉన్నారు? పక్కింటోళ్ళతో, ఎదురింటోళ్ళతో పొద్దున్న లెగిస్తే తిట్లు దండకమే. ఎందుకు తిడతదో తెలియదు ఆవిడికే. పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, ఆ దారిలో వెళ్ళే వాళ్ళని ఈ తిట్లు చూస్తూ పెరుగుతున్నారా నీ పిల్లలు? లేకపోతే నీ ప్రార్థన చూస్తూ, నీ విశ్వాసం చూస్తూ పెరుగుతున్నారా పిల్లలు? ఆలోచన చేసేవి ఏ రోజునైనా? ఎలా పెరుగుతున్నారు నీ పిల్లలు? ఏం చూసి పెరుగుతున్నారు నీ పిల్లలు? మాదిరిగా ఉంటా ఉన్నావా? చర్చికి వస్తారండి, అయ్య బాబోయ్ వాళ్ళంత గడ్డు కుటుంబం ఇంకెవరు ఉండరండి. పొద్దున్న లెగిస్తుంది ఎందుకు తిట్టుకుంటుందోనండి, అసహ్యంగాని ఆ రోడ్లో వెళ్ళనివ్వదు అసలు మమ్మల్ని, అయ్యేసేస్తుంది ఇయ్యేసేస్తుంది అని కంప్లైంట్స్ లాగా. ఎంత ఘోరంగా, నీచంగా. మరి నీ బిడ్డల బ్రతుకులు ఎలా బాగుంటాయి ఇలాంటి జీవితం జీవిస్తే? నువ్వు ఆలోచన చేసావు ఏ రోజునైనా?
నువ్వు మాదిరిగా ఉండవలసిన దానివి, నీ పిల్లలకి మాదిరి చూపించవలసిన దానివి. విశ్వాసంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ, అయ్యా నా బిడ్డల భవిష్యత్తు, నా బిడ్డల జీవితం నువ్వు దీవెనగా మార్చు అని కన్నీటితో దేవుణ్ణి వేడుకోకుండా నీ నోటిని ఉపయోగిస్తావు, నీ బలగాన్ని ఉపయోగిస్తావు, బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు నువ్వు ఇది చేస్తూ ఉంటావు. ఏం మాదిరమ్మా నువ్వు నీ పిల్లలకి? ఆలోచన చేసావు ఏ రోజునైనా? ఏం మాదిరి చూపిస్తున్నావు? ఈ తల్లి మాదిరి చూపించింది. ఈమెకు దిక్కు ఎవరు లేనటువంటి పరిస్థితి, విధవరాలుగా ఉంది ఆమె. అటు చూస్తే బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతాము పిల్లలిద్దరిని అంటా ఉన్నారు. ఆమె బ్రతుకేంటి? అలాంటి బ్రతుకులో ఆమె కృంగిపోకుండా, ఇబ్బంది పాలు అవ్వకుండా, ఇబ్బంది పాలు అంటే తన పిల్లలు ఉరేసుకుని చచ్చిపోకుండా, ఈ రోజున అయ్యే పరిస్థితులు కదా. అప్పులు బాధ తట్టుకోలేక కుటుంబం అంతా ఉరేసేసుకున్నారు, లేకపోతే ఏదో తాగేసి చనిపోయారు. అలాంటి పరిస్థితిలో ఆమె ఇబ్బంది పాలు అవ్వకుండా ఆమె చూడండి తన నమ్మకాన్ని బట్టి స్థిరంగా నిలబడింది. ఆ నమ్మకాన్ని ఎవరికిచ్చింది? తన పిల్లలకి ఇచ్చింది వారసత్వంగా. నాకు ఆ పిల్లలు అన్న మాట నాకు ఎంత ఇష్టం అవుతుందో. అరే ఆ చిన్నోళ్ళండి, అందరూ ఎన్ని మాటలు అని ఉంటారు. ఒరే మీ నాన్న ఎంత భక్తి చేశాడు, ఏమైందిరా అనే ఉంటారు. మీ నాన్న ప్రవక్త శిష్యుడ్రా, మీ నాన్న ఏంట్రా అప్పుల పాలు చేసాడు మిమ్మల్ని అనే ఉంటారు. ఒరే అదిగోరా ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు, రేపు పొద్దున్న ఎక్కడ ఏం ఉండరు మీరు, పెద్ద ఏంటో. ఈ మాటలన్నీ బిడల మనసుల మీద ఎంత గాయం అవుతాయి. అలాంటి గాయపు పరిస్థితుల్లో కూడా వాళ్ళ అమ్మ ఎలాంటి విశ్వాసం చూపించిందో ఈ పిల్లలు కూడా అదే విశ్వాసం చూపిస్తా అన్నారు. నీ బిడ్డలకు మాదిరిగా ఉండమ్మా. అమ్మా నీ బిడ్డలకు మాదిరిగా ఉండవు. నువ్వు టీవీ సీరియల్ చూస్తూ, లేకపోతే నువ్వు సినిమాలు ఇవన్నీ చూస్తూ, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ పిల్లలు భయభక్తులు కలిగి అబ్బా ఎంతో చక్కగా ఎదగాలంటే ఎదగరు. చూసుకోండి, అర్థమైందా? నీకు కలిగి ఉన్నటువంటి విలువైన వాటిని నీ పిల్లల కోసం త్యాగం చెయ్యాలి. ఏంటి నీకు విలువైనవి? ఉదాహరణకి విలువైనవి నీకేంటి? పక్కింటోళ్ళతో మాట్లాడడం, టైం అంతా వాళ్ళతో గడపడం, లేకపోతే ఫోన్ చూసుకుంటా గడపడం, లేకపోతే టీవీ సీరియల్ చూస్తూ గడపడం, లేకపోతే టీవీలో వచ్చే సినిమాలు చూస్తూ గడపడం. నీకు ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. అబ్బా అవి ఉంటే భలే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సంబరంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, రోజంతా గడిచిపోతుంది అన్నట్లు. నీకు విలువైనవి కొన్ని ఉన్నాయి. ఇలాంటి విలువగా ఎంచుకుంటున్నావే, వాటిని అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి నీ బిడ్డలను నీవు విలువగా చూసినట్లయితే, నీ బిడ్డల కోసం వాటన్నిటినీ కూడా విడిచిపెట్టినట్లయితే, నువ్వు టీవీ చూస్తూ ఉంటే నీ పిల్లలు తర్వాత ఫ్రీ టైంలో వచ్చి టీవీ వేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా చూస్తున్నారేమో, కాబట్టి తీసే కేబుల్ కనెక్షన్, వదిలే. ఇలా కొన్నిటిని నువ్వు విడిచిపెట్టిన రోజున నీ బిడ్డల జీవితం ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఆమె ఒక ముత్యాల వ్యాపారి అంట, ఒక విలువైన ముత్యం దొరికినప్పుడు అంట ఏం చేస్తాడు? ఆ ముత్యాల వ్యాపారి, బైబిల్లో ఉన్నదే, నేను కొత్తగా చెప్పట్లా. ఏం చేస్తాడండి? అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అన్నీ, అతని దగ్గర ఏదైతే విలువగా ఉన్నాయో అప్పటి వరకు వాటన్నిటిని అమ్మి పాడేస్తాడు. ఎందుకు? ఈ విలువైన ముత్యం సొంతం చేసుకోవడానికి. నీ బిడ్డలు విలువైనటువంటి వ్యక్తులు, వారిని దీవెనగా మార్చుకోవడానికి నువ్వు వేటినైతే విలువగా ఎంచుతున్నావు వాటన్నిటినీ విడిచిపెట్టేసిన రోజున నీ బిడ్డలు విలువగా నీవు వారిని చేతిలోనికి తీసుకున్న రోజున, దేవుని బిడ్డ, నువ్వు అనుకున్న దానికన్నా కూడా దీవెనకరంగా నీ బిడ్డలు ఉంటారు. మాదిరి ఎవరండి? పాస్టర్ గారా? సండే స్కూల్ టీచరా? ఎవరు మాదిరి? కొన్నిటిని తీసేయి అంటే తీసేయి, కొన్నిటిని వదిలేయి అంటే వదిలేయి. నీ బిడ్డల కోసం, నీ బిడ్డల ఎదుగుదల కోసం నువ్వు మాదిరిగా ఉండాలి. ఇక లాస్ట్ చూసినట్లయితే బాధ్యతగా పెంచగలుగుతా ఉన్నావు. ఆ బాధ్యతను నీ బిడ్డలకు నేర్పించగలుగుతా ఉన్నా. నేను జస్ట్ ఊరికే నేను ఆలోచించుకున్నా, అసలు తల్లుల గురించి ఏం చెప్పాలి వీళ్ళకి? ఎవరున్నారు బైబిల్లో తల్లులు అంటే? నాకు ఎందుకో తెలియదు, ఈ ముగ్గురే గుర్తొచ్చారు తల్లులు. నేను ఊహించుకుంటున్నా అక్కడ ఆ జరిగినటువంటి సందర్భాలు, సంఘటనలు అన్నీ ఊహించుకుంటూ, అరే ఇంత మంచి తల్లులు ఎట్లాగ బిడ్డలకు ఈ బాధ్యత విషయంలో కూడా ఎంత చక్కటి బాధ్యతను నేర్పించింది తల్లి అని అనిపించింది. ఎవరు అంటే మోషే తల్లి యోకెబెద్. ఈమె ఎంత బాధ్యతగా కొడుకును పెంచింది అంటే, తన దగ్గర ఉన్నాడు, చిన్నప్పటి నుండి పాలు పట్టి పెంచుతూ ఉంది. అలాగే రాజగృహానికి మరలా తీసుకుని వెళ్తా ఉన్నారు. ఆ పాలు మానేసిన తర్వాత ఆ రాజగృహంలోనే ఆ బిడ్డ పెరుగుతూ ఉన్నాడు. రాజగృహం అంటే ఎలా ఉంటది? చెత్త చెదారం తుడుచుకునేలాగా ఉంటుందా? రాజగృహంలో పెరుగుతున్నాడంటే ఎలా ఉంటుందండి? రాజవైభోగం కదా. అది ఆహారమే కానీ, పానీయమే కానీ, ఎంజాయ్మెంటే కానీ, అక్కడ జరిగే విషయాలే కానీ ప్రతీది కూడా బా అద్భుతమే. అలాంటి పరిస్థితిలో
పిల్లాడు పెరుగుతూ ఉన్నాడు. గమనించండి, ఈ తల్లి ఎంత బాధ్యతను ఆ పిల్లోడికి నేర్పించకపోతే ఆ యొక్క పెంపకంలో ఆ పిల్లాడు అలాంటి రాజభోగంలో ఎదుగుతూ అలాంటి పరిస్థితిలో ఉంటూ ఆ పిల్లాడు బాధ్యత రాహిత్యంగా ఉండకుండా సుఖ సౌఖ్యాలు వచ్చాక కామన్ గా ఈ రోజున అమెరికా వెళ్ళిపోయినటువంటి వారు మంచి మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉంటున్నటువంటి వారు బాధ్యత రాహిత్యంగా ఉండడం బట్టే వారి తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారండి? వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. అవునా? ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? బాధ్యత లేదు వాళ్ళకి. నాకేంటి సంబంధం, నాకెందుకు, నేనొక్కడినేనా, నేనే ఎందుకు చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలు రావడానికి కారణం ఏంటి అంటే, ఒక 10 మంది పిల్లలు ఉంటే ఆ 10 మంది వారు ఒకవేళ బాధ్యత రాహిత్యంగా ఉన్నప్పుడు, ఎరా నువ్వు చూడవేంటంటే, నాకేనా సంబంధం, మిగిలిన 9 మంది ఉన్నారుగా, నాకేం పట్టింది, నేనెందుకు చేయాలి, నాకేంటంట అనే మనసు ఈ రోజున ఎందుకుంటా ఉంటుంది అంటే, బాధ్యత లేదు వారికి బాధ్యత లేదు కాబట్టి భారం రాదు. గుర్తుంచుకోండి, బాధ్యత లేనప్పుడు భారం ఉండదు. ఇక్కడ ఈ మోషేకి బాధ్యత ఎట్లాగా నేర్పించింది తల్లి అంటే, ఈ పిల్లవాడు పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత మంచి మంచి పరిస్థితుల్లో అతను ఉన్నప్పటికీ కూడా తన జనాంగంలో ఉన్న వ్యక్తిని పరాయి దేశం వాడు గొడవ పెట్టుకుంటున్నాడు, కొడుతున్నాడని చూసి ఏం చేశాడు? ఎందుకు చంపాడు? నా వాడు అనుకున్నాడు కాబట్టి, వాడిని నేనే రక్షించాలి అనుకున్నాడు కాబట్టి, ఇది నా బాధ్యత అనుకున్నాడు కాబట్టి, ఈ రోజున ఇంట్లో వాళ్ళ విషయంలోనే దిక్కుమొక్కు లేకుండా పోతా ఉన్నాయి పరిస్థితులు. పట్టించుకోకుండా తిరుగులాడుతూ ఉన్నారు దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా. ఇంట్లో వాళ్ళే పట్టించుకోవట్లేదు, వీధిలో వాళ్ళని పట్టించుకుంటామా? ఆలోచన చేయండి. కానీ ఇక్కడ మోషేకి ఆ తల్లి ఎంత బాధ్యత నేర్పించిందంటారు, ఎంత బాధ్యత నేర్పించి పెంచిందంటారు. నాయనా, నీ భుజముల మీద భారం ఉంది. దేవుడు నీకు ఒక బాధ్యతను ఇచ్చాడు. ఆ బాధ్యతను ఎప్పుడు మర్చిపోకయ్యా. నువ్వు ఎంత పెరిగినా, నువ్వు ఎక్కడ ఉన్నా నీ బాధ్యతను నువ్వు గుర్తుంచుకో అయ్యా అని పెంచే ఉంటుంది కదా. ఆలోచన చేయండి, నువ్వు నీ బిడ్డలను అలాంటి బాధ్యతతో పెంచుతూ ఉన్నావా, లేకపోతే వాళ్ళకి కుళ్ళి కుతంత్రం, కోపం, ద్వేషం, పగ, అసూయ ఇవన్నీ నూరు పోస్తూ పెంచుతున్నావా? ఒరే, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు విని నాకు వచ్చి చెప్పు అనేలా పెంచుతా ఉన్నావా? ఎలా పెంచుతున్నావు నీ బిడ్డలు నువ్వు? బాధ్యత ఉన్నప్పుడు మనకి భారం ఆటోమేటిక్గా వస్తుంది. గుర్తుంచుకోండి, భారం ఉన్న రోజున నాకేంటి, నాకేం సంబంధం, నాకెందుకు అని మనం కరెక్ట్ అయిన రీతిగా పని చేస్తాం. అందుకే ఈ మోషే తర్వాత కాలంలో చూడండి ఎంత నమ్మకమైన వ్యక్తి అయిపోయాడంటే, ఏంటి ఎక్కడ నమ్మకమైన వ్యక్తి అయ్యాడు? దేవుడు ఏమంటాడు? రైట్, ఏంటంట? ఇల్లంతటిలో బాధ్యత కలిగినోడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకు అంటే బాధ్యత ఉందయ్యా, ఆయనకి భారం ఉంది. దేవుని కుటుంబం విషయంలో, దేవుని ప్రజల విషయంలో, దేవుని జనాంగం విషయంలో ఆయనకి ఏముంది? బాధ్యత, భారం ఉంది. దేవుడు అందుకే అంటాడు, ఇతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆలోచన చేయండి, ఊరికే నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్టేజ్కి రారు. అర్థమైందా? నువ్వు కష్టపడకుండా, నీవు ఒక ప్రణాళికతో, ఒక మాదిరితో, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నువ్వు నీ బిడ్డలను పెంచకుండా, వారికి కృపగల ఉపదేశం చెయ్యకుండా, పిల్లలు బాధపడిపోతారేమో, పిల్లలు ఏమన్నా చిరాకు పడి వెళ్ళిపోతారేమో, పిల్లలు విసుక్కుంటారేమో, ఇలా అని చెప్పి నువ్వు చెప్పవు కదా. ఏంటి కృప కలిగిన ఉపదేశం? దేవుని మనసును చెప్పేది, దేవుని విధానాలను చెప్పేది, దేవుని యొక్క నియమాలను చెప్పేది కృప కలిగిన ఉపదేశం. దేవుని కృప ఏ రీతిగా ఉంటుందో వివరించే ఉపదేశం నువ్వు చేయగలుగుతా ఉన్నావా? అలా చేసిన వ్యక్తి ఎలా ఉంటుందంట? అలాంటి తల్లి నిర్భయంగా ఉంటుందంట. రాబోయే కాలం విషయంలో ఏం జరుగుతుందో, ఏమైపోద్దో, ఏ ఉపద్రవం వచ్చేస్తుందో, ఏమి జరిగిపోయి ఏ నాశనం అయిపోద్దో ఈ భయం ఉండదంట. రాబోయే కాలం విషయంలో ఆమె నిర్భయంగా ఉంటుంది. ఈ నిర్భయం మరి నువ్వు కలిగి ఉండొద్దా? నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేసుకోండి. కలిగి ఉన్నావా? కలిగి ఉండొద్దా? కలిగి ఉన్నావా అంటే ఎప్పటి వరకు నువ్వు అలా చేయగలిగి ఉన్నావా అని. కలిగి ఉండొద్దా అంటే నువ్వు నీ బిడ్డలను పెంచుకుంటున్నావు, ఇంకా ఇప్పుడు పెరుగుతూ ఉన్నారు చిన్న బిడ్డలుగా, వారి విషయంలో కలిగి ఉంటావా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రణాళిక తెలిస్తే ఒక మనిషికి
విశ్వాసం వస్తుంది. చెప్పానుగా, హన్నా ప్రణాళికను చెప్పింది సమూయేలుకి, నీ ప్రణాళిక ఇది దేవునికి అని. ఆ ప్రణాళిక తెలిసిందనుకో మనిషి ఏమవుతాడు? విశ్వాసముతో ఉంటాడు. నా ప్రణాళిక ఇది, నా గురిని చేరుకోవాలి. ఈ గురిని చేరుకునేటప్పుడు ఎలాంటి పరిస్థితులు, దిగజారే పరిస్థితులు, అనగారే పరిస్థితులు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినా నేను ఖచ్చితంగా నమ్మకంగా ఉంటాను అనే తీర్మానం తీసుకుంటాడు. ఎప్పుడైతే నమ్మకం, విశ్వాసం ఆ మనిషిలో ఉంటుందో బాధ్యత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బాధ్యతగా బ్రతకడానికి, బాధ్యతగా ఆలోచించడానికి, బాధ్యతగా ఉండడానికి నేను క్రైస్తవుని, నా మీద ఈ బాధ్యత ఉంది. నేను దేవుని బిడ్డను, నా మీద ఈ బాధ్యత ఉంది. నేను నా సమాజానికి, నా సంఘానికి నేను ఈ రీతిగా ఉండాలి అని బాధ్యత కలిగిన వ్యక్తిగా పని చేస్తాడు. నీ బిడ్డలను అలా పెంచగలుగుతా ఉన్నావా? అమ్మా, మిమ్మల్ని నేను అనేది, తల్లులైనటువంటి మీ అందరిని నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డలను అలా పెంచగలిగారా? పెంచగలుగుతా ఉన్నారా? ఎలా పెంచుతా ఉన్నారు? ఆలోచన చేయండి. మనం అలా పెంచిన రోజున దేనికి భయపడవలసిన పనే లేదంట. ఎందుకు అంటే బలము, ఘనత, బలహీనము, ఘనహీనము ఉండదు. పేరు పోగొట్టావరా దరిద్రుడు నువ్వు. ఎంతమంది తల్లులు తండ్రులు ఏడుస్తున్నారో క్రైస్తవులే, బయట వాళ్ళ గురించి నేను చెప్పట్లా. నీ వల్ల మానసికంగా ఎంత నీరసించిపోయానురా, ఆరోగ్యం అంతా పోయింది. ఈ మాటలు అనేది కూడా క్రైస్తవ తల్లిదండ్రులే. మరి నీకు బలము, ఘనత కావాలి అంటే నీ బిడ్డలను దేవుని మార్గంలో పెంచాలిగా. దేవుని మార్గంలో పెంచాలి అంటే కొన్ని కఠినమైనటువంటి తీర్మానాలు నువ్వు తీసుకోవాలగా. నువ్వు తీసుకోవడమే కాదు, నీ పిల్లలకు కూడా నువ్వు నేర్పించుకోవాలగా, నువ్వు చెప్పాలగా. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒకవేళ ఎవరైనా మనకి వాళ్ళ పిల్లల గురించి ఇదిగో ఇలా కొంచెం తేడాగా ఉంటున్నారంటే, ఇంకా అయ్యో నా పిల్లోడు ఎంత మంచోడో తెలుసా, మా పిల్లల్ని మేము చాలా భక్తిగా పెంచామమ్మా, అలా ఏం కాదు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ పిల్లల్ని వెనకేసుకుని వస్తూ ఉంటారు, వాళ్ళు తప్పుదారిలో వెళ్తూ ఉంటే. అయ్యో సంఘం, సమాజం, లేకపోతే ప్రక్కన ఉన్నటువంటి వారు, అయ్యా ఇదిగో ఇబ్బందిగా ఉంది కొంచెం చూడండి మీ బిడ్డని అని చెప్పినప్పుడు, మాకు తెలుసులే మా పిల్లోడు గురించి, మా పిల్లోడు మంచోడు అని తిరిగి వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటారు. దయించి తల్లిదండ్రులుగా మీరు అలా చేయకండి. మీ బిడ్డ గురించి ఎవరైనా ఏదైనా కంప్లైంట్ వస్తే, ఏంటి పిల్లాడు ఎక్కడ తప్పిపోతున్నాడు, పిల్ల ఎక్కడ తప్పిపోతుంది, ఏంటి ప్రాబ్లం, వీటన్నిటిని మీరు చూసుకోవాల్సిన వారే ఉన్నారు. అంతే తప్ప పక్కన వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే వాళ్ళు బాగుంటారండి. మీకు తెలియవలసిన విషయం ఏంటంటే వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ మీద మీరు శత్రుత్వం పెట్టుకుంటే. కానీ రేపొద్దున్న నాశనం అయ్యేది, పాడైపోయేది, హీనపరచబడేది మీరే, మీ కుటుంబమే. అది గుర్తుపెట్టుకుంటే మీకు కరెక్ట్ అయినటువంటి అవగాహన వస్తుంది. మీ బిడ్డలను ఏ రీతిగా పెంచుకోవాలో మీకు తెలుస్తుంది. దయించి తల్లులుగా ఉన్నటువంటి వారు, తండ్రులు చాలా వరకు కొంచెం బెటర్. ఏదైనా ఒకవేళ బయట నుంచి మాట వస్తే తండ్రులు చాలా సీరియస్గా తీసుకుంటారు. తల్లులు ఉన్నారు చూశారు, అమ్మో చాలా ఘోరాలు జరిగేవే తల్లుల వల్ల. ఏంటంటే పిల్లల తప్పులన్నీ కప్పిపుచ్చేసి తండ్రికి చెప్పకుండా చేయడం వల్ల. దయించి అలా ఉండకండి. తెలివిగా, జ్ఞానవంతులుగా మీ కుటుంబాలను కట్టుకోండి, మీ బిడ్డలను సంరక్షించుకోండి. వీటన్నిటికీ ముఖ్యం మీ కన్నీటి ప్రార్థన. మీ కన్నీటి ప్రార్థన మీ బిడ్డలను ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన చిన్నప్పుడు మీ పిల్లలకి ఆ విలువ తెలియకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూసి గుర్తు పెట్టుకుంటారు. ఒకానొక రోజున మా అమ్మ అలా ప్రార్థన చేసిందిగా, నేనెందుకు చేయకూడదు అనుకుంటారు. ఆలోచన చేయండి. తల్లులందరికీ ప్రత్యేకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి నూరేళ్ళ ఆయుష్నిచ్చి మీ అనుభవంతో మీ పిల్లలనే కాదు వారి పిల్లల్ని కూడా మీరు పెంచాలి. ఏ అనుభవం? దేవుని జ్ఞానము చేత పొందిన అనుభవంతో, పైనుండి వచ్చినటువంటి జ్ఞానంతో, అంతే తప్ప ఈ లోక అనుభవాలతో కాదు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవా, మీకే వందనాలు, మీకు స్తోత్రాలు. మీ కృప, మీ కనికరం, మీ కటాక్షమునకై వందనాలు. అయ్యా, ఈ రోజున మాతో మాట్లాడుతూ ఉన్నారు. తల్లి బాధ్యత, తల్లి మాదిరి, తల్లి గుర్తు చేయవలసిన విషయం. అవును, పదే పదే మా బిడ్డలతో మేము మాట్లాడవలసిన వారమై ఉన్నాం. మా బిడ్డలకు మేము నేర్పించుకోవాల్సిన వారమై ఉన్నాం. మా బిడ్డలకు మేము తెలియచేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మీ పాదాలు పట్టుకుని మేము కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాం మా బిడ్డల భవిష్యత్తు కోసం. ప్రభా, నువ్వు వారిని మాకు బహుమానంగా ఇచ్చావు.
ఆ బహుమానాన్ని విలువగా మేము చేసుకున్న రోజున, విలువగా మేము అయ్యా మీ ఎదుట నిలవబెట్టిన రోజున ఆ ఘనత, ఆ బలము నువ్వు మాకే అనుగ్రహిస్తా ఉన్నావు ప్రభువా. నీకే వందనాలు, నీకు స్తోత్రాలు. సంఘమంతటినీ దీవించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.